కుండలో బెండకాయ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అవి. సో హీట్ అయ్యాక కుండ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. బెండకాయ కర్రీ కాబట్టి కొంచెం ఒక 2 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఇది కుండ న్యూ అనమాట, అందుకని అలా అనిపిస్తుంది మీకు. పోపు గింజలు వేసుకున్నాం. మీరు ఎప్పుడైనా న్యూ కుండ వాడేటప్పుడు కొంచెం ఒక 2 days వాటర్ నిండి ఫుల్గా చేసి వాటర్ పెట్టేసి ఒక 2 days ఉంచండి. అప్పుడు మీకు ఇలా అవ్వదు, ఆయిల్ ఎక్కువ లాగదనమాట. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. ఒక 3 మిర్చి, స్పైసీ తక్కువ ఉంది ఇది, 3 వేసుకున్నా. వెల్లుల్లి రెబ్బలు తక్కువసినవి, కట్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు ఇవన్నీ సిమ్లోనే పెట్టి కొంచెం అలా లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఇది త్వరగా ఫ్రై అవ్వాలి అంటే అందరికీ తెలుసు కదా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సిమ్లోనే పెట్టి కొంచెం కలుపుకున్నాను. ఆనియన్స్ ఉన్నప్పుడు హైలో కూడా పెట్టచ్చు, కానీ సిమ్లో అయితే ఇంకొంచెం మంచిగా అవుతుందని. లేట్ అయినా పర్లేదు కదా. సో ఇప్పుడు కడిగి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇది మూత పెట్టి బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా కారపొడి, ఎందుకంటే మీరు చేసాం కాబట్టి కొంచెం కారపొడి, కొంచెం ధనియా పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేస్తే సరిపోయింది. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని.